మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంచెట్టిపల్లి శివారులోని గెస్ట్ హౌస్లో అర్ధరాత్రి దాడి చేసి 11 మంది పేకాట్రాయులను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. కొల్చారంలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా 49,000 రూపాయల నగదు, 12 లక్షల విలువ గల కాయిన్స్, 10 సెల్ ఫోన్లు, 11 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని, వారిని రిమాండ్కి తరలించినట్టు వారు తెలిపారు. అదేవిధంగా సంతోష్ సింగ్, వెంకటరెడ్డి, సాయాగౌడ్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. నిన్న ఈవినింగ్ ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ పోలీసుకి రావడం జరిగింది. పోలీసుకు వచ్చిన వెంటనే అది ఎస్పీ గారికి చెప్పి ఇమీడియట్గా అప్రోచ్ చేసిన తర్వాత ఎస్పీ గారు ఎస్ఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మమ్మల్ని మానిటర్ చేయమని చెప్తూ స్పెషల్ టీమ్స్ని అక్కడి నుంచి మెదక్ జిల్లా నుంచి పుల్చారా శేఖర్ సపోర్ట్గా పంపించడం జరిగింది. నైట్ 1:30కి ఈ రైడ్ ఆర్గనైజ్ చేశారు. ఆర్గనైజ్ చేసినప్పుడు ఇక్కడ వరదుర్గా రెస్ట్ హౌస్ ఉంది, రెస్ట్ హోమ్, అక్కడ ఈ గేమింగ్ నడుస్తున్న ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయడానికి ఎస్ఐ గారి టీమ్స్ తీసుకుని అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ రైడ్ చేసినప్పుడు అక్కడ దాదాపు 11 మెంబర్స్ ఈ గేమింగ్ ఎగ్జిక్యూటివ్ కార్డ్స్ యాక్చువల్గా ఏదైతే ఉంటుందో అందరూ వాహాలని చెప్పేసి నిమిషాల్లో పైసలు పోతాయి దీనిలోని. అటువంటి ఆర్గనైజ్డ్గా ఇక్కడ జరపడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక పెద్ద టీం. ఇది యాక్చువల్ హైదరాబాద్లో మెయిన్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఇద్దరు సంతోష్ సింగ్, వెంకటరెడ్డి, వాళ్ళు మెయిన్ ఆర్గనైజర్స్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే లోకల్గా ఈ సాయి గౌడ్ గెస్ట్ హౌస్ ఇన్ఛార్జ్ సాయి గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇది జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఈ 11 మెంబర్స్ పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈ క్యాష్ ఒక 49,190 రూపీస్ రికవర్ చేసాం. ఈ క్యాష్ కాకుండా వీళ్ళు ఏం చేశారంటే మెయిన్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ క్యాసినో పాయింట్స్ టైప్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాయిన్స్. అవి ఒక కాయిన్ విలువ, ఈ కాయిన్ ఒక 20,000 రూపీస్ వస్తుంది, ఇది ఒక 10,000 రూపీస్ పడుతుంది, ఇది ఒక 5,000 రూపీస్ పడుతుంది. అట్లా ఈ కాయిన్స్ అన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాయిన్స్ ఎవరైతే ఆడడానికి వచ్చారో వాళ్ళని ఎవరైతే వెంకటరెడ్డి మొత్తం అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళు ఒక ప్లేస్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కాయిన్స్ వాళ్ళకి పర్చేజ్ చేస్తారు. ఈ కాయిన్స్ని పెట్టే వాళ్ళు వాడతారు. అంటే పోలీస్ వాళ్ళు ఒకవేళ సడన్గా రైడ్ చేసినా వాళ్ళకి క్యాష్ మాత్రం దొరకదు, ఓన్లీ కాయిన్స్ మాత్రమే దొరుకుతాయి. అదేవిధంగా నిన్న ఈ కాయిన్స్ మొత్తం వాళ్ళ దగ్గర క్యాలిక్యులేట్ చేసి మొత్తం చూస్తే 12 lakhs రూపీస్ వర్త్ ఈ కాయిన్స్ మా దగ్గర వాళ్ళ దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ ఏమైతే 10 సెల్ ఫోన్ ఆ క్యాష్ తీసుకుని యాక్చువల్గా మెయిన్ ఆర్గనైజర్ వాళ్ళు కొంత దూరం ఉంటారు. వాళ్ళు ఈ రైడ్ చేసిన వెంటనే వాళ్ళు ఏమవుతుందంటే వీళ్ళు క్యాష్ తీసుకుని పరారైపోతారు. అదేవిధంగా ఈ మెయిన్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఈ సంతోష్ సింగ్ అండ్ వెంకటరెడ్డి అనే వాళ్ళు అబ్స్కాండింగ్ ఉన్నారు. ఒక 11 మెంబర్స్ మేమైతే రాత్రి అప్రహెండ్ చేయగలిగాం. నెక్స్ట్ ఎవరైతే సాయి గౌడ్, ఈ ముగ్గురు అబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా ఇమీడియట్గా మేము పట్టుకుంటాం. దీంట్లో మేమందరికీ తెలియజేసేది ఏంటంటే ఇదంతా కూడా వనదుర్గ ఈ ఏడుపాయల ప్లేస్ అనేది చాలా ప్రత్యేకమైన ప్లేస్ ఉన్నది. అందరు విజిటర్స్ అందరూ వస్తుంటారు అక్కడికి. దుర్గామాత దర్శనానికి వస్తుంటారు అక్కడ. అటువంటి ప్లేస్లో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం అనేది సరైనది కాదు. ఇక్కడ చాలా రెస్ట్ హౌస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి తెలియజేసేది అంటే పబ్లిక్ ఎక్కడైనా ఏది జరిగినా సరే ఈ రెస్ట్ మాకు 100 కానీ ఎస్హెచ్ఓ కుల్చారం కానీ లేకపోతే సిఐ మెదక్ రూరల్ కానీ డిఎస్పీ మెదక్ కానీ ఎవరికైనా సరే మాకు ఇంటిమేట్ చేస్తే ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి మేము పట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్లేయింగ్ కార్డ్స్ వల్ల చాలామంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఇందులో కొంతమంది ఒకరిద్దరు మేము గమనించడం జరిగింది. కొన్ని ఇంట్లో వస్తువులు మార్టిగేజ్ చేసి, పొలాలు మార్టిగేజ్ చేసి పేకాట ఆడడానికి వస్తున్నారు. ఇటువంటి పబ్లిక్ కూడా మీరు మాకు సపోర్ట్ చేసినట్టయితే ఇటువంటి ఎక్కువ రైడ్లు చేసి చాలా కుటుంబాలు కాపాడే అవకాశం ఉంటుంది. కొన్ని రూమర్స్ అవి వస్తున్నాయి, కానీ మేము ఏది ఉందో అది యాక్చువల్గా మేము ముందు పెట్టడం జరిగింది. ఇందులో ఏ పొలిటికల్ ప్రమేయం కానీ ఏ విధంగా కూడా లేదు. ఉన్న 11 మంది ఎవరైతే ఉన్నారో 11 మంది లోపల ఉన్నారు. అబ్స్కాండింగ్ 3 ఉన్నారు. అబ్స్కాండింగ్ 3 కూడా వీళ్ళని తొందరగా పట్టుకుంటాం. వాళ్ళ మెయిన్ ఆర్గనైజర్స్ వాళ్ళ దగ్గర, ఎందుకంటే ఈ క్యాష్ తీసుకుపోయిన వాళ్ళనే కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసి క్యాష్ తీసుకోవడం జరిగింది. అందుకనే ఈ మనీ కూడా మేము డిస్ప్లే చేస్తాం, ఓపెన్గా మేము ముందే ఉంచడం జరిగింది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైనా సరే మీరు కానీ పబ్లిక్ కానీ ఎవరైనా మాకు ఇచ్చినట్టయితే కనుక ఇటువంటి ఏమీ లేకుండా కూడా మేము చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.